కుకింగ్ అంత బాగా ఎలా చేస్తున్నావు అన్న అసలు? ఎండి చేపలు, వీడియోస్, వ్లాగ్స్. ఎండు చేపలు నువ్వు చూసావా? ఓకే. పాకెట్ చింపి ఇది ఇక్కడ ఇలా వండుతారు, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేశారు కదా. మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు అక్కతో ఉండే కొన్ని రోజులు. అక్క ఇప్పుడు బీఈడీ చేస్తున్నారు అక్క. సో బాబా బిజినెస్ బయటికి వెళ్ళిపోతుండే. నేను స్కూల్ ఇంటికి వచ్చినాక ఇక అక్క ఇది చేయరా అది చేయరా అని చెప్పేది. రైస్ బెటరా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నాకు చిన్నప్పటికి ఇంట్రెస్ట్. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. నేను చిన్న బౌల్స్ ఎత్తుకుపోయేది పైకి, 2 ఇటుకలు పెట్టేసి కింద కట్టెలు పెట్టేసి అంటించి రైస్ ఉండడము ఇవన్నీ చేసాను. అట్లా స్టార్ట్ అయిపోయి ఇక మెల్లమెల్ల కుకింగ్ మీదకి వచ్చేసి నాకు షెఫ్ అవ్వాలి ఉండే గట్టిగా. ఫ్యూచర్ లో హోటల్ పెడతా, పక్క బరాబర్ పెడతా, ఏ పొజిషన్ లోనూ హోటల్ పెడతా. సూపర్. కానీ చాలా బాగా కుక్ చేస్తాడు నిజంగా. నాకు బయట ఆర్డర్ చేయడం కంటే నేను తన అదే అంటాను. కేఎఫ్సీ కూడా అదే మొన్న మొన్న. సో ఏం కావాలన్నా ఆర్డర్ ఏం పెట్టకు నేను చేసిస్తా. దొన్నె బిర్యానీ అన్నది, సరే దొన్నె బిర్యానీ చేసిస్తాను. అది నాకు ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ, కానీ నాకే నచ్చింది యాక్చువల్. చాలా బాగుంది అది. సో వాసంతిలో ఫేవరెట్ క్వాలిటీస్ అంటే ఇప్పుడు ఆలోచించడం కాదు, మేము మేడ్ అన్నిటికీ పెట్టుకున్నాం కానీ వెజిల్స్ కి పెట్టుకోలేదు. అంటే మాకు క్లీన్ అంటే ఓసిడి కొంచెం, మేము మొత్తం క్లీన్ ఉండాలి. తను క్లీన్ చేసినా మళ్ళీ మేము క్లీన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాసనలు ఉండిపోయినాయి అనుకోండి, వెజిల్స్ ఏమైనా నేనే చేయాలని తను వెయిట్ చేయదు. తను ఒకవేళ కిచెన్లోకి వెళ్ళింది కనిపించిందండి తను చేసేస్తుంది. నేను చేస్తానమ్మా చల్లగా ఉండే వాటర్ కదా, నువ్వు వచ్చేసి నేను చేస్తానన్నా కూడా లేదు. తను అలసిపోయిన తర్వాత షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలా ఉన్నాయంటే బేసిక్గా వేరే వాళ్ళు చేయరు కదా. నువ్వు ఎందుకు చేయొచ్చు కదా, ఇంట్లో ఉన్నావు కదా అనొచ్చు. తను అది చెప్పదు. అంటే షీల్ నెవర్ బ్లేమ్ ఫర్ ఎనీథింగ్, షీల్ డూ ఇట్, షీల్ టేక్ ఇనిషియేట్. వెళ్ళిపోతే చేసేస్తుంది, అదొకటి, అది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ బ్లేమ్ చేయదు ప్రతి చిన్నదానికంటే. ఏదైనా నీ వల్ల అయింది నీ వల్ల అనే థింగ్ తన దగ్గర రాదు. అది మేజర్ క్వాలిటీ కదా మనకు కావాల్సింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆ సిచ్యువేషన్ లో జరిగింది, వదిలేద్దాం ఇక అన్న టైప్ లో ఉంటది. సో అదొకటి. షీ లవ్స్ మీ అన్కండిషనల్లీ. నాకు బాగా లవ్ ఇస్తుంది. అంటే నన్ను నాలా చూసింది, నన్ను నాలా యాక్సెప్ట్ చేసింది. చెప్పాలంటే నేను తన కోసం ఏం చేయలేదు, ఇంకా నిజంగా ఏం చేయలేదు. ఇందాక అన్నారు కదా, మీరు అడిగారు కదా ఏం చేశారు ఎక్స్పెక్ట్ ఏదైనా సంథింగ్. ఇంకా టైం రాలేదు, కానీ డెఫినెట్గా వస్తుంది. చేస్తాను, గట్టిగా చేస్తాను. ఇప్పుడు అన్ని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు కళ్ళంటే వాటర్ కనిపించింది. ఎక్సలెంట్, చాలా బాగుంది. మేమైతే అనుకుంటున్నాం ఏంటంటే ఇంతే హ్యాపీగా, ఇంతే క్యూటెస్ట్ గా ఇలానే కొట్టుకుంటూ, ఇలానే అల్లరి చేస్తూ, ఒకరి మీద ఒకరు అన్కండిషనల్ లవ్ ఉంటూ, బౌండరీస్ లేకుండా, ఈగోస్ యాటిట్యూడ్స్ లేకుండా, ఇంత హెల్దీగా లైఫ్ లాంగ్ ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కెమెరా వెనకాల ఇలాగే ఉంటాం. యాక్చువల్లీ కెమెరా వెనకాల ఇంకా ఎక్కువ ఉంటారు కదా, దీనిలో ఎక్కువే ఉంటాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఏమంటారు దాన్ని, నాటీగా చేస్తాం. లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఏదో కప్పులు ఉన్నాము ఇంట్లో, తన నా వైఫ్ నేను తన హస్బెండ్ అన్నట్టు బిహేవ్ చేయము. నా బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను, నా ఫ్రెండ్ లెనిన్తో అంటే మీద పడిపోతాను, వాడిని గిచ్చుతూ ఉంటాను. నాకు ఇష్టం సరదా, ఇట్లా ఉన్నానంటే ఇట్లా అంటాను. సారీ అట్లా కాదు, వాడిని అయిపోయినవరా. సో అట్లా గిచ్చుతూ ఉంటాను కదా, నాకు ఇష్టం. అలా తిని దగ్గర చేస్తాను. ప్రతి ఒక్క అబ్బాయికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా వైఫ్ నా పిల్ల ఇలా పిలిస్తే బాగుంటుంది అని కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. అలా నీ వైఫ్ విషయంలో ఏ ఫ్యాంటసీస్ ఉన్నాయి? ఈయనకుంది. ఏంటి? ఏవండి అని పిలవ్వా నువ్వు? ఏవండి అని పిలిస్తే, బావా అని పిలిస్తే క్రేజీ తెలుసా. తనకి చాలా ఇష్టం బావా అని పిలిస్తే. బావా అంటే నిజంగా. సో యాక్చువల్లీ బేబీస్ అండ్ ఆల్ అంత రాదు. అది ఏంటంటే ఇప్పుడు పేరు పెట్టి పిలవలేక బేబీ అంటున్నాం, కానీ ఏదో అందరు పిలుస్తున్నారు బేబీ, మనం కూడా ఫాలో అయిపోదాము, లేకపోతే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది మనం అందరం ముందు షో ఆఫ్ చేద్దాము అన్నట్టు కాదు. అది ఏం పిలవాలో తెలియక బేబీ అని పిలుస్తున్నా. నార్మల్ గా అయితే ఇప్పుడు నాకు వసు అని పిలవడం ఇష్టము, తను నన్ను బావ అని పిలిస్తే ఇక ఇట్లా అయిపోతా. కింద భూమి ఆగదు, కింద భూమి ఆగదు. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అన్నయ్య. అలాగే చేస్తాను. అలా కూడా ఇబ్బంది, ప్రపంచం ఆగిపోతే తను ఉండదు కదా. ఆ ప్రపంచంలో మీరు ఇద్దరే ఉంటారు. అలా కూడా ఇబ్బంది.
అంటే మన First చుట్టుపక్కల అందరు కావాలి కదా. ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత సో ఆ మూమెంట్ ఏమనిపించింది వాసంతి? అయిపోయింది ఇంకా నా సింగల్ లైఫ్. సేమ్ నేను అదే అన్నాను, అయిపోయిందంత. అయిపోయింది సింగల్ లైఫ్ అయిపోయిందంతా. వచ్చేసాడు నా లైఫ్ లోకి. తను షీ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ థింగ్ ఎప్పుడు రింగ్ దొడుగుతాడు నా గొడుగు బ్యాచులర్ పార్టీ చాలా గట్టిగా ఇచ్చారు, అన్ని క్వశ్చన్స్ అడిగారు అక్కడ, నేనే మిస్ అయిపోయాను. మీరు హ్యాండ్ ఇచ్చారు కదా. ఇవ్వలేదులే అన్న, అంటే పెళ్లి మందే కదన్నా. ఎంగేజ్మెంట్ కూడా అలాగే అనింది, ఎంగేజ్మెంట్ కి రాలేదు. ఇప్పుడు పెళ్లికి రాకపోని సుమన్ టీవీ కూడా రాను నేను ఇంకా నెక్స్ట్. ఫైనల్ గా ఫినిషింగ్ లో ఒకే ఒక గేమ్ Hmm. ఏంటి అంటే జస్ట్ 1 minute లో హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఓకే ఓన్లీ ఐ క్విట్ అవి లేవు కదా మన గేమ్ లో, ఉంటది. ఆ రూల్స్ లేవు, క్విట్ ఏం లేదా? అలాంటివి ఏం లేవు. I'm not well actually. పర్లేదన్న, జస్ట్ 1 minute కి వెల్ నాట్ వెల్ వద్దు ఇంకా అంతా ఉంది. కావాలంటే షుగర్ వాటర్ సాల్ట్ వాటర్ అన్ని ఇస్తాను. ఆ వాటర్ కాదు. ఓవర్ యాక్టింగ్ నెంబర్ 1. 1 minute లో ఎవరు ఎన్ని గ్రేప్స్ పెడతారో వాళ్ళు ఎవరికి పెట్టాలి? నువ్వు అన్నకి పెట్టాలి, అన్న నీకు పెట్టాలి. ఎలా పెట్టాలి? వితౌట్ హ్యాండ్స్, ఓన్లీ మౌత్ తో. ఓకేనా? రెడీ? 1 2 3 జస్ట్ 1 minute లో. టికల్ వేసుకొని ఇక మంచి అంటే ఆగా తిని. నెక్స్ట్ నువ్వే అన్న, చూసుకో ఓడిపోతావు. ఎన్ని పెట్టాను 3 కౌంట్ చేసుకోండి. ఉంచావు ఊరికే 4 లేట్ చేస్తున్నాడు. కావాలని నెక్స్ట్ మనం అలానే చేద్దాం. 35 minutes 36 37 6 పక్కన 5 seconds more. వెరీ గుడ్, సక్సెస్ఫుల్ గా 13 పెట్టావు. లేదు ఈడు ఓడిపోయాడులే. ఆమె తినదు, అన్ని ఎక్కడ తింటది ఆమె. అయిపోయింది, ఓడిపోయినా నేను. అలా మంజుష ఓడిపోయినా. పెట్టాలి. నువ్వు ఓడిపోయి గెలవాలని లేదు, 2 టాస్క్లు ఇక్కడ పక్క పక్కన అలా చూడు, అక్కడ 2 blocks ఎలా పడ్డా అలా పడితే మీ ఇద్దరిది. ఆమె ఒక్కటి తిండికి 10 seconds నువ్వు తీసుకుంటా. చూసా కరెక్ట్ గా 1 minute లో 13 పెట్టావు. రెడీ? 1 2 3 స్టార్ట్. 2 కాంపిటీషన్ లో విన్ అవ్వాలని. 3 4 వాసంతి నీకన్నా అన్నే బాగా పెడుతున్నాడు వాసంతి. 6 7 ఓ మై గాడ్ 8 9 కాలం పడేసినావు కదా. అదే పడింది. 10 అన్న ఇంకా 10 seconds ఉంది. 11 అన్న 5 seconds 12 అన్న నేను అన్న 3 seconds more. కాదు, నాకు ఒకటి అర్థమైంది. అది ఎప్పుడో అయిపోయింది. లాస్ట్ కి కిస్ చేయించాలనే కదా నీ ప్లాన్ అంతా. అన్న ఫైనల్ గా ఇద్దరు ఈక్వల్ అన్న. 13 సర్లే, మా ప్రేమ కూడా అంతే కదా, ఈక్వల్, ఇద్దరు ఈక్వల్ ఇస్తాం. ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. అవసరం నేనే తగ్గుతా. అమ్మో. నేను 100 సార్లు చెప్పాను తెలుసా, నువ్వు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, నేను తగ్గుతా.